హలో ఎవరివన్, నేను మీ హేమంత్. ఇప్పుడు మనం అయితే అయోధ్యకు వచ్చేస్తాం. ఇంకా దర్శనం కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాము రామయ్య కోసం. రెస్ట్ చూస్తుంటే భారీగా ఉంది, కానీ దర్శనం అంటే 1.5 hours అయిపోతుందని చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. क्या हो क्या हो गया? आप वीडियो बना यूट्यूबर हाय बोलो. हाय. जय श्री राम बोलो. जय श्री राम. जय श्री राम. जय श्री राम. రామ్ రామ్. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడు క్యూ అయితే లాంగ్ ఉంది. సరే వెళ్తున్నాం. ఎప్పుడెప్పుడు అనేసి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడెప్పుడు చూద్దామా రామాయణ అనేసి. ఉన్న బాడీ పెయిన్స్ మొత్తం తగ్గిపోయినాయి. ఇక్కడ చూడగానే భారీగా ఉంది, అసలు హైలైట్గా ఉంది. బయట వెళ్ళానండి. క్యూ దగ్గరికి వెళ్ళిపోయినాం. ఇంకా క్యూలోకి వెళ్తే ఏ టైంకి దర్శనం అవుతుందో చెప్పలేము. ఇంకా జై శ్రీరామ్. అయోధ్య అంతా అందరి నోట ఒకటే మాట, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవర్రా మీరంతా అంటే మేమంతా రామ భక్తులు రా అన్నట్టుంది. ఇక్కడ భారీ క్రౌడ్ ఉంది. అసలు దర్శనం ఎన్ని అవర్లు పడుతుందో చెప్పలేము. ఇప్పుడు క్రౌడ్ చూసి అర్థమైంది. కనీసం అంటే 3-4 hours పట్టేలా అనిపిస్తుంది. అండ్ టెంపుల్ బయట నుంచి అయితే అసలు కనబడట్లేదు, లోపల ఉంది. నేను రూమ్ దగ్గర నుంచి చూస్తే మాత్రం నాకు టెంపుల్ కనబడింది. రూమ్ పైన ఎక్కితే ఇక్కడికి వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనబడింది, కానీ మళ్ళీ టెంపుల్ కనబడలే. చుట్టుకొని పోవాలి. ఇంకా టెంపుల్ ఇంకా 50% అయింది, కంప్లీట్ అయింది అంతే అనిపిస్తుంది నాకు తెలిసి. ఇంకా సగం అయితే కడుతూనే ఉన్నారు. అటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. క్రౌడ్ మాత్రం భారీగా ఉంది. ఇటు సైడ్ వెళ్తున్నాగా. ఇప్పుడు దర్శనంకి వెళ్ళేది అటు సైడ్ వస్తున్నాగా. వాళ్ళు దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. బ్లాక్ చేయకి వదులుతారో లేదు చూడాలి. కెమెరా మొబైల్ చూద్దాం, ఏదో ఒకటి చూద్దాం. మనకి కంపల్సరీ ఫోటో వీడియో లోపల కావాలి. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే అడిగితే మొబైల్ కెమెరా మొత్తం ఇక్కడే తీసి ర్యాక్లో తీసి పెట్టేసుకోవాలన్నారు. అలో లేదు. ఒకవేళ తీసుకున్నా కానీ మళ్ళీ వాళ్ళు ఇవ్వరు అంటున్నారు. సరే ఏం చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఎవరైనా అడుగుదాము, యూట్యూబ్ అని చెప్దాం, ఏదో వచ్చేస్తాం. దగ్గరికి వస్తూనే ఉన్నాము. క్యూ ఉంది, కానీ మనం ఇంకా దేవుడి దర్శనం మాత్రం వెళ్ళట్లేదు. అసలు గుడి కనబడట్లేదు. ఇంకా దగ్గర అయితే వచ్చేసాం అనిపిస్తుంది, కానీ వస్తూనే ఉన్నాం. అక్కడి నుంచి వస్తూనే ఉన్నాం. వచ్చింది దేవుడు మాత్రం కనబడలే. అమ్మ బాబోయ్, మరి ఇక్కడ ఇంత క్యూ ఉందేంటి? అంటే ఇక్కడ ఏంటంటే చెప్పినాగా మొబైల్ కెమెరా మొత్తం ఇక్కడే ఇచ్చేసి వెళ్ళాలని. కెమెరా కేబుల్స్ ఏవైనా ఉంటే మొత్తం ఇక్కడే ఇచ్చేసి వెళ్ళాలనేసి. అదే ఇక్కడ మొత్తం క్యూ, కెమెరా మొబైల్స్ ఇవ్వడానికి ఇంత క్యూ ఉంది ఇక్కడ. ఇప్పుడు మరి లోపల ఇంకెంత క్యూ ఉంటుందో. అటు సైడ్ అయితే చెప్పులు ఇచ్చేసాం. ఇప్పుడు చెప్పులకు అక్కడ ర్యాక్లు ఉన్నాయి. అంతా మొత్తం ఫ్రీనే. ఇక్కడ టోకన్లు ఇస్తారు, కానీ టోకన్ పైసలు కట్టేది, డబ్బులు కట్టేది ఏమి ఉండదు. ఫ్రీ. మనకి టెంపుల్లో డబ్బులు తీసుకునే దాన్ని మాత్రం ఎక్కడ ఏదీ లేదు ఇంతవరకు అయితే. ఫస్ట్ ఎంట్రన్స్ క్యూ నుంచి మొత్తము ఫ్రీనే. దర్శనం వరకు ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పుడే మనము చెప్పులు ఇచ్చినాం కదా, చెప్పులు ఇచ్చడానికి టోకెన్ ఇచ్చిన తప్ప మళ్ళీ డబ్బులు తీసుకోవాలి. ఇక్కడికి ఎటు తీసుకున్నారంటే మళ్ళీ డబ్బులు తీసుకోవాలి. క్యూ మాత్రం భారీగా ఉంది. ఇటు సైడ్ మాత్రం ఎంత ఉంది, మరి అటు సైడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఇంకా క్యూలు ఎక్కువ ఉన్నాయి. చెప్పులు వచ్చేసి ఇచ్చేసి వచ్చినాము. ఓకే మరి మనవన్నీ ఇక్కడ ఇచ్చేసి ఇంకా మొబైల్స్ కెమెరాని ఇంక ఇచ్చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మేము కలుస్తా. కంపల్సరీ వీడియో కావాలి. ఏం ఆలోచిస్తున్నా కానీ మళ్ళీ ఏదో ఒక ఐడియా వచ్చింది. అక్కడ సెక్యూరిటీని పట్టుకొని ఒక వీడియో తీసుకొని లేదా ఫోటో తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వాట్సాప్ చేసుకుంటే ఎలా ఉంది అని ఐడియా వచ్చింది. సరే చూద్దాం, ఎవరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం మంచి వాళ్ళకి చెప్దాం.
యూట్యూబరు ఏదైనా చిన్న వీడియో కంపల్సరీ కావాలనేసి వాళ్ళతో చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నా. సరే లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్. మొత్తం రామయ్య చూసుకోవాలి మనం. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చిన ఫైనల్గా మనకి అనుకున్నట్టుగానే ఒక వీడియో అయితే దొరికింది. లోపల వీడియో దొరకలే కానీ మొత్తం ఏదో కొద్దిగా వీడియో తీసుకున్న ఒక హాఫ్ మినిట్, ఒక 1 మినిట్ వీడియో తీసుకున్న 30 సెకండ్స్ వీడియో చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు లోపల అయితే అసలు ఫోటోలు తీయనివ్వట్లేదు ఎవరిని, అసలు సెక్యూరిటీ ఫోటో తీయట్లేదు. బయట అయితే తీసుకున్నాం, బయట చూపిస్తాను చూడండి. ఇదే మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదే. ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడినాను నేను. చాలా మంది మొబైల్ అడిగినా ఎవరు ఇవ్వట్లేదు. సాధించాం, వీడియో తీసుకున్నాం. ब्लॉगिंग करते हैं ना भैया. నేను అనుకున్న దానికంటే భారీగా అయింది దర్శనం అయితే. సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత రెస్ట్లో ఇలా ఉంటుందో, ఎలా చూస్తాం అనుకున్నా, కానీ దగ్గర నుంచి చూసిన అసలు గూస్ బంప్స్ చూడగానే దేవుడిని ఎక్స్పెక్ట్ చేయలే. మరి ఇంత దగ్గర నుంచి చూస్తాను అనుకోలేదు. 3 క్యూలు పెట్టినారు కానీ నేనైతే ఫస్ట్ క్యూలో పోయినా. సెకండ్ క్యూ, 3వ క్యూ అయితే కొద్ది దూరం ఉంటుంది, ఫస్ట్ క్యూ దగ్గరలో ఉంటుంది. ఎలాగో టైం బాగుండే దగ్గరలో వెళ్ళా పర్లేదు. ఇప్పుడు వీళ్ళున్నారు కదా, వీళ్ళంతా ఇప్పుడంతా దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. అప్పుడే మేము చెప్పులు ఇచ్చినాం అక్కడ. చెప్పులు తీసుకుని ఇంకా బయలుదేరినాం. నువ్వు చెప్పినాక మీకు ఇంకా కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంది అనేసి అక్కడంతా ఇంకా కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఎక్కువ. ఇంకా 50 కంటే 70% అయింది, ఇంకా 30% ఉంది అనిపిస్తుంది నాకైతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ చెప్పులు తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరేస్తాను ఇంకా. జై శ్రీరామ్. How many members you have in a group? 4 members. 4 members. अरे अकेला में नहीं है रे. You are staying in Ayodhya. Hotel. Which hotel? Area name? Nearby, sir. 1 kilometer. You don't know the name? I think I have the key first. The Niketan guest house. Ayodhya. I don't know the exact location. From hotel to temple. You are coming with the walk. How much time you will take for దర్శన్? ఇప్పుడు ఏం రాసుకుంటున్నారంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చినారో, ఎలా వచ్చినారో, బైక్లో వచ్చినారా, ట్రైన్లో వచ్చినా, బస్సులో వచ్చినారా అని రాసుకుంటున్నారు. అంతేకాకుండా ఎక్కడ స్టే చేసినారో, అక్కడ స్టే చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చినారు అది రాసుకుంటున్నారు. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, దర్శనం ఎలా అయింది, ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగినాయా అనేసి దాని గురించి విచారించి మొత్తం రాసుకుంటున్నారు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం అనేసి. నాకైతే ఏం ప్రాబ్లం లేదు అనిపించింది. అసలు ప్రాబ్లం లేదు అక్కడ. దేవుడి దర్శనం మాత్రం భారీగా అయింది. అసలు సూపర్. అసలు దేవుడి దర్శనం చేసుకుని అయితే మనం ఇప్పుడు బయటకు వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్, మళ్ళీ గంగా ఆరతి చూసుకొని దగ్గర ఉన్న ఇంకేమన్నా మంచి ప్లేసెస్ దేవుడి దర్శనాలు అనుకుంటున్నా చేసుకొని ఇంకా బయలుదేరుతాం ఇక్కడ నుంచి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, భారీ వర్షం. వర్షంలో కూడా అసలు తగ్గని భక్తులు. ఇంత అభిమానం ఎలా వచ్చిందంటే 500 సంవత్సరాల నుంచి పోరాడి ఇప్పుడు గెలుస్తున్నాం కాబట్టి, గెలుపు మంది విజయం అయింది కాబట్టి ఎప్పుడెప్పుడో రామాయణం చూద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నేను గమనించింది, ఏజ్డ్ పీపుల్ కంటే యూతే ఎక్కువ ఉన్నారు. అసలు యూత్కి ఇంత భక్తి ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. మోదీ వచ్చిన తర్వాత భక్తి చాలా పెరిగినట్టుంది, ఎందుకో తెలియదు. తిరుమలకు చాలా సార్లు వెళ్ళినా కానీ ఇంత క్రౌడు, ఇంత భక్తులు, ఇంత రష్ నేను ఎక్కడా చూడలేదు. సాయంకాలం అవుతున్నా కానీ తగ్గని భక్తులు. టెంపుల్లో అయితే డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళేంత ఏమి లేవు.
అసలు టికెట్ లేదు, ఏమి లేదు, టికెట్ కౌంటర్ లేదు. ఆ చెప్పులు ఇవ్వడానికి, మొబైల్స్ ఇవ్వడానికి అయితే అంతా మొత్తం ఫ్రీనే. కానీ బయట ఏదైనా కొనాలా, ఏదైనా తినాలన్నా కానీ మాత్రం అగ్గి రేట్లు ఉన్నాయి. అసలు టిఫిన్ వచ్చేసి ఎంత ఉందంటే భారీ రేటు. ఇంత టిఫిన్ జస్ట్ ఒక 2 పూరి వేస్తాడు, 2 పూరి వేసి 150 బిల్లు వేస్తారు. ఎలా తినాలో అర్థం కాలే. ఇంకోటి ఏంటి, ఇక్కడ పూరి దొరకడమే ఎక్కువ, మొత్తం సమోసాలే ఉన్నాయి. గంగా హారతి ఇక్కడ కనబడుతుంది కదా మీకు, గంగా హారతి అక్కడే ఇస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి బోటింగ్ చేసి కాసేపు బోటింగ్ చేసుకొని చూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, నెక్స్ట్ అది చూడాలి, కంపల్సరీ చూడాలి ఆంజనేయ స్వామి టెంపుల్. ఎందుకంటే రామయ్య భక్తుడు ఆంజనేయుడు కాబట్టి, రామ భక్త హనుమ అంటారు కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఆంజనేయ దర్శనం చేసుకొని వెళ్ళాలి. గంగా హారతి ప్లేస్ ఇక్కడే. ఇక్కడి నుంచి గంగా హారతి 6:30-7 గంటలకి స్టార్ట్ అవుతుంది అన్నారు. అంతవరకు అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ బోటింగ్ చేద్దామనేసి బోటింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు బోటింగ్ చేసుకొని బోటింగ్ ముందు ఏదైనా తిందాం అనుకుంటున్నా, ఏదైనా దొరికితే తినేసి వెళ్దామని చూస్తున్నాను. ఇక్కడ ఏమన్నా అనుకున్నట్టుగానే మనకి టిఫిన్ ఇదే, లంచ్ ఇది, డిన్నర్ ఇది. పూరి చాలా బెస్ట్ ఇక్కడ తినడంలో. పూరి తీసుకున్నాం ఇక్కడ 4 మంది ఫ్రెండ్స్. ఇక వాళ్ళ 3 మంది బెంగళూరు నుంచి వచ్చినారు. అన్ఎక్స్పెక్ట్గా ఇక్కడ బైక్ చూసి ఎక్కడి నుంచి వచ్చినారంటే బెంగళూరు అని చెప్పిన. సరే మాది బెంగళూరు అన్న, బెంగళూరు ఎక్కడ అంటే ఇక్కడ అని చెప్పినారు. అలా అందరూ కలిసి 4 మంది 2 రూములు తీసుకున్నాను. రేట్ మాత్రం భారీగా ఉంది. అసలు రూమ్ రెంట్ కూడా 4 మెంబర్స్కి అయితే రూమ్ ఇవ్వరు, 3 మెంబర్స్కి ఇవ్వరు. జస్ట్ ఒక రూమ్ ఇద్దరికే ఇస్తారు. ఒక రూమ్ వచ్చి 1250 అని 2 రూములు తీసుకున్నాం ఇద్దరు. ఇది వీణా. జై శ్రీరామ్. బోటింగ్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. టోటల్ ఖర్చులు ఎంత అయింది అనేసి మళ్ళీ మిగతాది నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బడ్జెట్, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, బైక్ బెటరా, ట్రైన్ బెటరా, బస్ బెటరా అనేసి నెక్స్ట్ వీడియో మాత్రం చూస్తాను. రావడానికి పోవడానికి ఎంత ఖర్చు అనేది మాత్రం మొత్తం కలిపి ఒక వీడియో చిన్నగా ఒక 2 minutes 3 minutes వీడియో చేసి అప్లోడ్ చేస్తా. దాంట్లో చూసుకోండి బడ్జెట్ ఎలా అనేసి. सिद्दीपेट से आए हम लोग। भैया लेकर रास्ता छोड़ दीजिए, इधर आ जाइए। इधर से आके बैंगलोर से। भैया आप तो काम करना बैंगलोर से। बैंगलोर से पकड़वा के बाद पीछे करना है ना। बे चम्मच दे दो ना, इंटरव्यू चम्मच कर गया अंदर ना मारियन से भागा इधर आ गया। जय श्री राम, जय श्री राम। తెలుగు నేపాలీ తెలుగు మాది తెలుగు వస్తుంది. బెంగళూరు దగ్గర బార్డర్ వీకోట ఐడియా ఉందా? వీకోట జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే ఓకే బాయ్. ಊಟ హేమంత్ చెర్రీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఇంకా మంచి కంటెంట్స్ మేము ముందుకు వస్తా. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్.